హలో ఫ్రెండ్స్, మన హంటర్ కిచెన్స్కి వెల్కమ్. అందరూ ఎలా ఉన్నారు? మేమైతే సూపర్గా ఉన్నాం. మీరు కూడా డబల్ సూపర్గా ఉండాలని కోరుకుంటున్నాను. ఈరోజు మనం ముఖ్యంగా బ్యాచులర్ బాబాయిల కోసం అయితే అండ్ బిర్యానీ చేయాలని ఉన్నా కానీ చేయటానికి ధైర్యం చేయలేని వాళ్ళ కోసం అన్నీ పర్ఫెక్ట్గా చేసే విధానం ఇది. మరీ ముఖ్యంగా ఇది ఎప్పుడు ఇంట్లో ఉండే బిర్యానీ టైప్ అయితే కాదు. ఈ మధ్య హోటల్స్లో కుక్కర్ బిర్యానీ అని స్పెషల్గా ఉంటుంది కదా, ఆ టైప్ అనమాట. ఇది ప్రత్యేకంగా ఇది కుక్కర్లో చేసే మటన్ దమ్ పలావ్ అనమాట. చాలా స్పెషల్ అండి ఇదైతే. ఇక ఈ ల్యాగ్ అయితే ఆపేసి మనం అయితే బిర్యానీ అయితే స్టార్ట్ చేద్దాం. లెట్స్ గో. ముందుగా మనం మంచి మీడియంగా ఉంటే, అంటే మీడియం అంటే అటు మరీ లేతగా ఇటు మరీ ముదురుగా ఉండేది కాదు, ఒక 750 గ్రాములు పెద్ద ముక్కలుగా కొట్టించుకొని తీసుకోవాలి. చిన్నవి అయితే రైస్లో కలిసిపోతాయి, ఎందుకంటే ఇది బాగా కుక్కర్లో పెడతాం కాబట్టి బాగా బాయిల్ అయిపోద్ది, పీస్లే అయిపోతాయి. అది చూసుకొని తీసుకోండి. ఇప్పుడు మన మటన్ పలావ్లోకి స్పెషల్ సూపర్ మసాలా ఇదేనండి. ఒక 10 వెల్లుల్లి రెబ్బలు, ఒక 30 గ్రాముల అల్లం, కొంచెం పుదీనా, కొంచెం కొత్తిమీర తరుగు, ఈ రెండింటిని సన్నగా తరిగేసి ఒక మంచి ఘాటున్న 5 పచ్చిమిరపకాయలు తీసుకొని ఒక రుబ్బుకొని పక్కన పెట్టుకోవాలి. పలావ్లో ఆ మాత్రం ఘాటు లేకపోతే అసలు బాగోదండి, చప్పగా ఉంటుంది, అసలు తినలేము. మన పలావ్లోకి ఇదే స్పెషల్ మసాలా అని ఎందుకు అన్నానంటే అది తిన్న తర్వాత అర్థమవుద్ది మీకు. ఇప్పుడు ఈ పేస్ట్ మొత్తాన్ని మటన్ ముక్కల్లో వేసుకొని బాగా మసాజ్ చేసి ఖచ్చితంగా ఒక గంట సేపు అయితే ఫ్రిడ్జ్లో దాచిపెట్టాలి. నెక్స్ట్ ఇప్పుడు తాలింపులోకి ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, టమాటాలు కోసుకొని బిర్యానీ మసాలాని సిద్ధంగా పెట్టుకోవాలి. ఉల్లిపాయ ముక్కలు మాత్రం కొంచెం మందంగా అయితే కట్ చేసుకోవాలి, ఎందుకంటే బిర్యానీ ఉడికాక మనకి ఉల్లిపాయ ముక్క అనేది కూడా కనపడదు. తర్వాత పచ్చిమిర్చి మాత్రం ఇలా బారుగా చీలికల్లాగా చేసుకొని వేసుకోవాలి, తినడానికి కూడా చాలా బాగుంటాయి. టమాటాలు కూడా కొంచెం పెద్ద ముక్కలుగా అయితే కట్ చేసుకోవాలన్నమాట. నాకైతే బిర్యానీలో కాదు దేంట్లోకైనా ఇలాగే ఇష్టం అనమాట. మరి మీ ఇష్ట ప్రకారం మీరు ఎలా తీసుకుంటారో చేసుకోవచ్చు. బిర్యానీ మసాలా అంటే మనం ఇప్పుడు పలావ్లో వేసుకునే దినుసులు అన్నీ ఉంటేనే మనకి పలావ్కి అసలైన సిసలైన టేస్ట్ అనేది వస్తుంది అనమాట. ఇప్పుడు స్టవ్ మీద ఒక పెద్ద కుక్కర్ని పెట్టుకొని శనగ నూనె, కొంచెం మంచి నెయ్యి ఇంకొంచెం ఎక్కువగా పోసుకొని పలావ్ మసాలాలు వేసుకొని వేపుకోవాలి. ముందుగా పచ్చిమిర్చి చీలిక ముక్కలను వేసుకొని దోరగా వేయించుకోవాలి, ఎందుకంటే ఇవి తినడానికి చాలా బాగుంటాయి. ఎందుకంటే ఏగినప్పుడు ఘాటుతనం అనేది తగ్గుద్ది అనమాట. నెక్స్ట్ ఉల్లిపాయ ముక్కలు కూడా వేసేసుకొని మంచి బ్రౌన్ కలర్ లైట్గా వచ్చేటట్టు వేపుకోవాలి. ఏదైనా మంచి వంట చేసేటప్పుడు గరిటెతో కాకుండా ఇలా తిప్పుతూ వేపుతూ ఉంటే భలే ఉంటుంది ఆ ఫీల్ మాత్రం. ఉల్లిపాయలు మాత్రం ఇలా కలుపుతూనే వేపుకోవాలి, లేదంటే ఒక సైడ్ బ్రౌన్ కలర్ వస్తుంది, ఇంకో సైడ్ వైట్గా ఉంటుంది అనమాట, సరిగ్గా వేగవు. నాకైతే ఇలా కుక్ చేసేటప్పుడు ఎప్పుడు కాఫీ తాగడం అలవాటు. మరి మీకైతే ఏ అలవాటు ఉందో ఒక మాట చెప్పండి. ఉల్లిపాయలు 60% ఉడికిన తర్వాత ఇప్పుడు చిటికెడు పసుపు, ఒక 3 స్పూన్లు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చి వాసన పోయే వరకు మంచిగా వేపుకోవాలన్నమాట. నేనైతే ఉట్టిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే కాదు, కొంచెం కొబ్బరి, దాంతోపాటు కొన్ని ధనియాలు, కొంచెం గసగసాలు కూడా వేసి పేస్ట్ అయితే పెట్టుకున్నాను అనమాట. ఆ టేస్ట్ చాలా బాగుంటుంది, నాకు ఇష్టం అలా. ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేగిన తర్వాత మంచిగా వేపుకున్న ధనియాల పొడి 1 స్పూన్ వేసుకొని మొత్తం కలిసేలాగా వేపుకోవాలి. ఇప్పుడు టమాటా ముక్కలను కూడా వేసుకొని మొత్తం కలిసేలాగా
టమాటాలు కూడా కుక్ అయ్యే విధంగా ఒక 5 నిమిషాలు 3 నిమిషాలు వేపుకోవాలి. ఇప్పుడు ఒక గంట సేపు దాచిపెట్టుకున్న మటన్ మిశ్రమాన్ని కూడా వేసుకొని కలుపుకోవాలి. మొత్తం కలిసిన తర్వాత ఒక స్పూను ఉప్పు వేసుకొని ఇప్పుడు కుక్కర్లో అడుగు పట్టకుండా ఒక 200 ml నీళ్లు పోసుకొని మంచిగా ఉడికించుకోవాలి. నాకైతే మాత్రం ఒక 4 విజిల్లు వచ్చేసరికి ముక్క అనేది ఒక 70% అయితే ఉడికిపోయింది. అది చాలు, ఎందుకంటే మళ్ళీ బాయిల్ చేసేటప్పుడు ఏమవుతుందంటే పీస్ అయిపోద్ది ముక్క. ఒక 75 మాత్రం కుక్ అయితే చాలు. ఇప్పుడు ఇంట్లో వాడుకునే మంచి పాత బియ్యం 1 కేజీ తీసుకొని శుభ్రంగా కడుక్కొని ఈ ముక్కల మిశ్రమంలో వేసుకొని కలుపుకోవాలి. ఇప్పుడు మిశ్రమం మొత్తం రైస్లో కలిసిపోయాక ఒక 2 లీటర్ల నీళ్లు, అంటే 1 కేజీకి 2 లీటర్ల నీళ్లు సరిపోతాయి. వేడి నీళ్లు మాత్రం మర్చిపోవద్దు. వేడి నీళ్లు మాత్రమే పోసుకోవాలి. కొంచెం కాచి ముందే పెట్టుకున్న వేడి నీళ్లు మాత్రమే ఈ మిశ్రమంలో పోసుకోవాలి. చల్లగుండే నీళ్లు పోసుకుంటే ఏమవుద్దంటే ఇప్పుడు వరకు కుకింగ్ అయింది మొత్తం హాట్ అనేది మొత్తం పోద్ది అనమాట. మళ్ళీ స్టార్టింగ్ నుంచి కుక్ అవడం స్టార్ట్ అవుద్ది. దానివల్ల ఏమవుద్దంటే పీస్ ఇంకా ఎక్స్ట్రా ఉడికిపోయి మనకి పీస్ మొత్తం స్మాష్ అయిపోద్ది అనమాట, రైస్లో కలిసిపోద్ది. అందుకనే బాగా బాయిల్ చేసిన వాటరే పోసుకోండి. ఇప్పుడు కుక్కర్ మూత పెట్టుకొని ఒక 3 విజిల్లు అయితే సరిపోతాయి. కరెక్ట్గా 3 విజిల్లు రానిస్తే మనకి అటు మెత్తగా అయిపోదు, ఇటు పలుకుగా అయితే మాత్రం ఉండదు. చాలా బాగుంటుంది. మన కుక్కర్ మటన్ దమ్ పలావ్ అయితే రెడీ అయిపోయింది. అబ్బా, దీన్ని ఇలా చూస్తుంటే మాత్రం ఖైదీ సినిమాలో కార్తీక్ అలా కూర్చొని తినాలని ఉంది. కానీ మా ఇంట్లో అయితే అంత పెద్ద ప్లేట్ అయితే లేదనమాట. ఇది ఇలా కలుపుతుంటే ఈ ఆవిరిలోంచి వచ్చే స్మెల్ మాత్రం మామూలుగా ఉండదు. చెప్పడానికి మాటలు కూడా రావన్నమాట. పొగలు వచ్చేస్తున్నాయి అనమాట మన పలావ్లోంచి మొత్తం. పీస్ కూడా చాలా స్మూత్గా అయితే అయిపోయిందనమాట. రెస్టారెంట్ టైప్లోనే ఉంది. పీస్ అయితే చాలా స్మూత్గా ఉంది. మంచిగా కుక్ అయిందనమాట పీస్. లాస్ట్లో ఒకసారి మొత్తం కలుపుకున్న ఒక 3-4 స్పూన్లు మంచి నెయ్యి మాత్రం పోసుకుంటే ఆ ఫ్లేవర్ సూపర్ ఉంటుంది. మై డియర్ ఫుడ్ లవర్స్, మరి మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా ఉందో చెప్పేయండి. ఇప్పుడు నేనైతే ఒక పట్టు మాత్రం పట్టాల్సిందే ఈ పలావ్ని మాత్రం. మన హంటర్ కిచెన్స్ ఇంకా మంచి వీడియోస్తో మీ ముందుకు వస్తూనే ఉంటుంది. ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్. ప్లీజ్. థ్యాంక్ యూ. బాయ్.